ఏ పత్రిక కనబడితే ఆ పత్రిక లైబ్రరీలో వెళ్ళి కూర్చొని ఆ పత్రికని చదవటం, దాని అడ్రస్ రాసుకొచ్చి దానికి పంపడం, అది అచ్చు కావటం, ఇంటికి రావటం, అదొక ఆ దశలో రాసే వాళ్ళకి ఆ లౌల్యం తెలుస్తుంది. అట్లా రాశాను. కుందిర్తి గారు నన్ను ప్రోత్సహించి మొదటిసారి రేపటి మనిషి అనే ఒక కవితా సంకలనం వేయించారు. అది ఇక్కడే ఆవిష్కృతమైంది. ఆనాటి సాహిత్య అకాడమీ వాళ్ళు దానికి ఆర్థిక సహాయం అందించారు. రెండవసారి 82లో అక్షరాస్త్రాలని రెండవ సంపుటి వేశాను. అది కూడా ఇక్కడే ఆవిష్కృతమైంది. దానికి కేకే రంగనాథాచార్యులు, జీవి సుబ్రహ్మణ్యం గారు, వందేమాతరం రామచంద్రరావు గారు, దేవుడుపల్లి రామానుజరావు గారు, ఈయన ఆనాటి పెద్దలు దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు అందరూ వచ్చారు. నా మొదటి కవిత అంటే రచనల గురించి కొద్దిగా చెప్పి మానేస్తాను. మొదటి కవితా సంకలనం నారాయణ రెడ్డి గారికి నేను అంకితం చేశాను. మొదటి సంకలనానికి మా అమ్మ నాన్నకి అంకితం చేస్తే నారాయణ రెడ్డి గారు ముందు మాట రాశారు. రెండవ సంకలనానికి దాశరథి గారు ముందు మాట రాస్తే నారాయణ రెడ్డి గారు అంకితం చేశాను. వాళ్ళంతా వచ్చారు. ఇక్కడ వేదికల మీద ఆవిష్కరణ జరిగాయి. తర్వాత 83లో కొన్ని కథలు కలిపి చీకటి వెలుగులని వేశాను. ఆ తర్వాత పోతన మీద ఒక చిన్న మోనోగ్రాఫ్ రాశాను. తర్వాత ట్యాంక్ బండ్ విగ్రహాల పోతన మీద, అలాగే వానమామలయ్య వద్దాచార్య మీద బ్రౌన్ అకాడమీ వాళ్ళు ఒక పుస్తకం రాయించారు. తర్వాత నేను సామాజిక స్పృహ పైన స్వాతంత్రాన్ని తెలుగు సామాజిక స్పృహ అయిన ఎంఫిల్ థీసిస్ని పుస్తకంగా వేశాను. తర్వాత చల్లపల్లి సంస్థానం వాళ్ళు నా చేత ఆ సంస్థానం మీద ఒక చరిత్ర రాసి ముద్రించారు. ముత్యాల సంస్థానం ఉమామహేశ్వర గోపాలకృష్ణ అని ఆయన వాళ్ళ నాగార్జున సాగర్ రావడానికి ఆయన చాలా ప్రధాన కారకులు. ముత్యాల జమీందారు గారు వాళ్ళ చరిత్ర పైన కూడా నా చేత పుస్తకాలు రాయించి వేసించారు. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు నా చేత నన్నయ్య పైన ఒక పుస్తకం భారతీయ సాహితీ నిర్మాతలు అనే దాని మీద నన్నయ్య మీద నాకు రాయిస్తున్నారు. నేను రిటైర్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు CCI కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దాంట్లో సీనియర్ ఫెలోషిప్ అప్లై చేశాను. 3 ఏళ్ళు ఉంటుంది. ఆ సీనియర్ ఫెలోషిప్లో నేను డయాస్పోరా లిటరేచర్ మీద చేశాను. ఎందుకంటే నేను ఈ సందర్భంగా నా ఉద్యోగ రీత్యా నేను అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు తిరగటం, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళతో వాళ్ళ నేపథ్యం తెలుసుకోవటం, అది నాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయ్యి వాళ్ళ సాహిత్యం మీద నేను ఒక ప్రాజెక్ట్ చేశాను. అది 300-400 పేజీల ప్రాజెక్టు. అది సబ్మిట్ చేసి సీనియర్ ఫెలోషిప్ పొందాను. అది ఇప్పుడు ముద్రణ సిద్ధంగా ఉంది. ఇది నా రచనల నేపథ్యం చెబుతూ తర్వాత నేను ఇవన్నీ చదువులు చెప్పాను. నేను లింగ్విస్టిక్స్ PG డిప్లొమా లింగ్విస్టిక్స్ అని బదిలీరాజు కృష్ణమూర్తి గారు విద్యానగరంలో హిందీ ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్లో క్లాసులు చెప్పేవారు. మొట్టమొదటి బ్యాచ్లో నేను చేరాను. బదిలీరాజు కృష్ణమూర్తి గారు డైరెక్ట్గా మాకు సాయంకాలాలు పాఠాలు చెప్పారు. చేకూరు రామారావు గారు ఆ క్లాసుల్లో రవ్వా శ్రీహరి గారు మా బ్యాచ్లో చేరి మాతో పాటు ఆయన నేర్చుకున్నారు. MAలో నాకు సంస్కృతం చెప్పిన రవ్వా శ్రీహరి గురువు గారు PG డిప్లొమా లింగ్విస్టిక్స్లో మాతో కలిసి వాళ్ళు విద్యార్థిగా ఉన్నారు. అక్కడ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, ముత్తేవి భారతి గారు, వాస ప్రభావతి గారు, ఇలా ఆనాడు పండితులు, కవులు, రచయితలు వీళ్ళందరి మధ్యలో సాంగత్యంలో పెరుగుతూ వచ్చారు. కాబట్టి ఈ మాత్రమైనా నాకు ఇది అబ్బింది అని నేను ఒక సవినయంగా మీ ముందు మనవి చేసుకుంటూ, మరి తర్వాత ఇందాక వారు అన్నారు 84లో అనుకుంటాను భారతీయ విద్యాభవన్లో PG డిప్లొమా ఇన్ జర్నలిజం అని చేశాము. అప్పుడు చెన్నయ్య గారు నాకు పరిచయం అయ్యారు 84లో. ఆ తర్వాత విశ్వవిద్యాలయంలో వారితో కలిసి పనిచేసాం. ఇలా నా జీవితం రకరకాల మలుపులు తిరిగింది. ఆ తెలుగు షార్ట్ హ్యాండ్, తెలుగు టైప్ రైటింగ్, నేను ఇవాళ సమాచార పౌర సంబంధాల శాఖలోనే గవర్నమెంట్ ఉద్యోగం, నెలకింత పెన్షన్ వస్తుంది, జీవితం ఇంతే అనుకుని అక్కడే ఆగిపోయి ఉంటే ఇవాళ మీ ముందు ఇలా నిలబడి ఉండగలిగేవాడిని కాదేమో. ఏది ఏమైనా అప్పుడు కూడా నేను ఎప్పటికీ కూడా నారాయణ రెడ్డి గారు చిక్కడపల్లిలో ఉండటం వల్ల అది ఒక పెద్ద సాంస్కృతిక కేంద్రం. చిక్కడపల్లి, అశోక్ నగర్, విద్యానగర్, నల్లకుంట అదంతా రచయితలు. నటరాజ రామకృష్ణ గారు ఈ పక్క ఉండేవారు. గురువు గారు రోడ్డుకి అవతల ఉండేవారు, రోడ్డుకి ఇవతలు ఉండేవారు. గురువు గారు రోజు పిలిచి ఆయన రష్యా వెళ్ళొచ్చిన తర్వాత ఆంధ్రప్రభలో సీరియల్ రాస్తూ గౌరీశంకర్ అప్పుడు ఫోన్లు, ఈ సెల్ ఫోన్లు లేవు. గురువు గారి ఇంట్లో ఒక ఫోన్ ఉండేది. ఒక నల్లటి ఫియట్లో రామరాజు గారి ఇంటికి వచ్చి ఆయన తీసుకుని ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళేవాళ్ళు.
4 గంటలకు రాగానే ఆయన ఒక కార్డు ముక్క రాసి, గౌరీశంకర్ నువ్వు ఒకసారి వచ్చి నన్ను కలవనగానే రోడ్డుకు అవుతలే కదా, అందులో నేను ఎంఫిల్ పిహెచ్డి చేసి ఇప్పుడు వారానికి ఒకసారి వెళ్ళి చాప్టర్స్ చూపించి అప్రూవల్ తీసి వచ్చేవాడిని. ఒకసారి పిలిచి వారం రోజులు సరిగ్గా 4 గంటలకు కూర్చోబెట్టి నేను చెప్తుంటాను నువ్వు రాసుకొని, ఆయన రష్యా వెళ్ళొచ్చిన తర్వాత రష్యా పర్యటన అనుభవాలని ఆంధ్రప్రభలో సీరియల్గా వచ్చింది. తర్వాత యాత్రా చరిత్రలో మీరు పుస్తకంగా వేశారు. ఆయన చెబుతూ ఉంటే నేను గంటలు రాయటం, టైప్ చేసి ఇవ్వటం, ప్రభకి పంపటం, ఇట్లా గురువుగారి దగ్గర నేను శుశ్రూష చేసే అవకాశం కూడా నాకు కలిగింది. ఆ రకంగా గురువుగారితో కలిసి మరి విదేశీ ప్రయాణాలు, ఇతర రాష్ట్రాలు, సభలు, సమావేశాలు, ఈ తెలుగు వాళ్ళకి సేవలు చేయటం, విద్య, ఇలా నా జీవితం రకరకాల మలుపులు తిరిగింది. కాబట్టి అంతటితోనే నేను తృప్తిపడి నా హితైషులు, నా శ్రేయోభిలాషులు, ఇందాక పెద్దలు వారు అన్నట్టుగా వైస్ ఛాన్సలర్గా ఎందుకు మీరు ట్రై చేయలేదు, వచ్చేది కదా అని అన్నారు. కానీ దానికి ఉండేటువంటి దారులు వేరు, నా దారి వేరు. నేను ఉన్నదానితోనే తృప్తిపడ్డాను. ఈ విధంగా మీ ముందుకు వచ్చి 2 మాటలు చెప్పుకునే అవకాశం ఇచ్చారు. వినడానికి మీరంతా వచ్చారు, చాలా సంతోషం.